సమగ్ర శిక్ష ఉద్యోగుల 10వ రోజు ధర్నా కొనసాగింది. వంట వార్పులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం జరిగిన 10వ రోజు ధర్నాలో పాల్గొని అన్నారు. సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులు గత 10 రోజులుగా నిరవధిక ధర్నాలో పాల్గొని తమ నిరసన తెలియజేయడం పలు పత్రికల్లో ప్రతిరోజు చూస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారని, పాదయాత్రలో చేసిన వాగ్దానాలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే అమలుపరిచి ఉద్యోగులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటాలను ప్రతినిత్యం చూస్తున్నామని, వినూత్న కార్యక్రమాలతో నిరసన తెలపడం, ఇందులో భాగంగా ఈరోజు వంట వార్పులతో నిరసన తెలుపుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నాను కొనసాగించడం కష్టతరమైన ఆచరణలో నిలిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరే విధంగా పోరాటాలు చేయాలన్నారు. జూన్ నెలలో కొంతమందిని మా శ్రీకాకుళం సింగపురం దగ్గర ఉన్న కేజీబీ స్కూళ్ళను టీచర్స్ని తీసేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది అన్యాయం సార్ అని ఆయనకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు, జాబ్స్ చేస్తున్నారు. మీరందరూ చెప్పినట్టు ముందు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఒక ఎగ్జాము అన్నీ పెట్టే మిమ్మల్ని తీసుకోవటం జరుగుతుంది. రెగ్యులర్ టీచర్స్ లాగే మీరు కూడా బీఈడి, ఎంఎస్సి, మీరు అన్నట్టు ఎంఫిఎల్ చేసిన వాళ్ళు చాలామంది, మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు. అయినా ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి ఈ కాంట్రాక్ట్ పోస్ట్ కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఇందులో అందరూ కూడా ఇందులో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కరోనా టైంలో కూడా మీరందరూ చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే మీ సహజమైన కోరికలు నిజంగా చెప్పాలంటే 1వ తారీఖున జీతాలు అందాలి, లేదంటే 2వ తారీఖునైనా అందాలి. అందితే మీ పిల్లలకి ఫీజులు కట్టాలి, మీరు అది సామాను కొనుక్కోవాలి, అన్నీ చేసుకోవాలి. రెండోది మీకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరమైనది. ఈవేళ వేసాం, రేపు తీసేస్తాం, ఈవేళ ఉంచుతాం. గత 2 వారాలు 18 రోజులుగా నిరవధికంగా ఆటంకాలు లేకుండా చేస్తున్నటువంటి మీ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు మీతో పాల్పంచుకోవడానికి రావడం జరిగింది. మీరందరూ కూడా న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి పోరాటంలో మీరు అనుకున్నది సాధించినంత వరకు మా వంతుగా సంపూర్ణంగా మీతో పాటు పోరాటం చేస్తాం. మా మద్దతును మీకు అన్ని రకాలుగా తోడుగా నిలిపిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా మీరు చూస్తే గ్రౌండ్ లెవెల్లో అత్యధికంగా కష్టపడేటటువంటి నెట్వర్క్ ఏదైనా మనం దేశ స్థాయిలో తీయాలనంటే అంగన్వాడీ నెట్వర్క్. ప్రతిరోజు సెలవు లేకుండా ప్రతిరోజు కష్టపడేటటువంటి వ్యక్తులు. గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో, రిమోట్ ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏ కుటుంబానికి మంచి జరగాలన్నా సరే మొట్టమొదటి పునాది ఆ తల్లి దగ్గర నుంచి, బాబు పిల్లల దగ్గర నుంచి మీ వంతుగానే మీరు చేసినటువంటి కార్యక్రమాలతోనే అక్కడ పునాదులు పడుతున్నాయి. అంత పటిష్టమైనటువంటి నెట్వర్క్లో ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున గౌరవంగా వాళ్ళకి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఏ సమస్యలు ఉన్నాయి, ఎంతవరకు పరిష్కరించుకోగలం, మేము మీకు న్యాయం చేయడానికి మా వంతుగా ఏం కష్టపడి చేస్తున్నాం, ఇవన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకొని మీకు ఒక గౌరవప్రదంగా చూసుకొని మీకు ఒక నమ్మకం కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం తాలూకు తీరు చూస్తుంటే ఎంత చిన్న చూపు చూస్తూ లెక్కలేనితనంగా మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, అవసరమైతే మీకు మానేసుకొని అయినా సరే మేము కార్యక్రమాలు నిర్వర్తించుకుంటామని ఈరోజు అధికారం మదంతో వాళ్ళందరూ కూడా చేస్తున్నారనంటే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చిందనేది అంగన్వాడీ సోదరిమణులందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా భయపడకుండా చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మీ మీద కూడా ఉక్కు పాదం మోపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టాలని చూశారు. కొన్ని దగ్గర స్టేషన్లో కూడా ఆడపడుచులను కూడా చూడకుండా స్టేషన్లో కూడా పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత హృదయం లేనటువంటి వ్యక్తులుగా, మనస్సు లేనటువంటి వ్యక్తులుగా ఈ ప్రభుత్వంలో వ్యవహరిస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించండి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమస్యలు ఏవైనా వస్తే ఎంతో కొంత మీరు ధర్నాలు చేసినా సరే ఒక గౌరవం ఇచ్చేవారు.
మీ సమస్యలు ఏంటో మాట్లాడడానికి ఒక అవకాశం కల్పించేవారు. కమిటీలు వేయడము లేకపోతే ఒక నమ్మకం కల్పించడము ఇదైనా చేసేవారు. కానీ అది ఆ ప్రయత్నం కూడా ఈరోజు లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మీరే ముఖ్యంగా దీని తాలూకా సమస్యకి పరిష్కారం ఏంటో పొలిటికల్ రాజకీయంగా చెప్పాలన్నా ఒకటి ఉంది. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతేనే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గతంలో కూడా మీరు చూసుకోండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ రకంగా వెళ్తున్నారో ఆ రకంగా మాకు కూడా చూసుకోవాలని ఆ రోజు ఎంతో కొంత ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారు మీ జీతాలు పెంచడం జరిగింది. అప్పట్లో మనకు ఆర్థిక స్తోమత అంతకు ఉండేది కాదు. రాష్ట్రంలో కొత్తగా వచ్చింది, డబ్బులు ఖర్చు పెట్టాలనంటే అన్ని లేవు మనకి. కానీ మీరు వెనకుండు పోకూడదు, మీరు కూడా ఒక డిమాండ్ పెట్టారనంటే ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహాయపడాలని ఆ రోజు 10,000 వరకు మీకు అందరికీ కూడా పెంచడం జరిగింది. 4,000 పెంచాం ఆ రోజు. మరి అదే రకంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ఇంకా ఏదో చేస్తాం, తెలంగాణకు మించి చేస్తామనంటే ఎక్కడో కాస్త ఆశ, ఏదో ఒక రూపాయి వస్తుందనంటే కష్టపడి పనిచేస్తున్నాం, మా వంతుగా ఏదో నమ్ముకొని ఏదో చేశారనంటే ఒక ఆశపడ్డారు. కానీ ఎంత మోసం చేశారో ఈరోజు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. కనీసం ₹1 అంటే ₹1 పెంచలేదు. మీరు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఎక్కడా కూడా మీకు ఇది చేస్తామన్నటువంటి ధైర్యం కూడా మీ ఎవరికి కూడా కల్పించలేదు. ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మా సొంత చెల్లి షర్మిలమ్మ ఎలాగుందో మీరందరూ కూడా నాకు అలాగే, మీరందరూ కూడా నా అక్క చెల్లెల్లాగే చెల్లెమ్మల్లాగే. మరి ఈరోజు షర్మిలమ్మ తాలూకు పరిస్థితి ఏంటి? మరి ఆమెకే ఈరోజు దిక్కు లేకుండా చేసేసాడు. మిమ్మల్ని అందరిని ఎందుకు పట్టించుకుంటాడమ్మా? అదే అవుతుంది ఈరోజు. మీరు రోడ్డు ఎక్కినా సరే ఒక ఆడపడుచు, ఇంకెవరైనా సరే ఏదైనా పోరాటం చేస్తున్నారనంటే సరే అనుకోవచ్చు. ఆడపడుచులు కూడా ఈరోజు తెగించి కుటుంబాలని వదిలి పనులు వదులుకొని మాకు న్యాయం చేయడానికి గొంతు అరుచుకొని ప్రతిరోజు కూడా రోడ్డు మీదకు వచ్చి చేస్తుంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు స్పందించరండి.